ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇది నాన్న ప్రభువా, నాతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, దేవా మందిరంలోను ఉన్న మా అందరితో యేసయ్యా నాతో మాతో మాట్లాడమని, నీ స్వరమే వినిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షాంతి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం నుంచి చదువుదాం. విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయేది, దీనిని తినువాడు చావకుండాట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకే నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. 54వ వచనం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందు నిలిచి ఉందును. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. చాలు. ప్రైజ్ ది లార్డ్. మనము ముందు చదువుతున్నాము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం ఏం చదివామో, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఇక్కడ రాయబడింది ప్రభు శరీరం కొరకు, ప్రభు రక్తం కొరకు రాయబడింది. మొదటి కొరింథీ 11వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఇప్పటి వరకు చదివింది కూడా ప్రభు శరీరమును గురించి, ప్రభు రక్తమును గురించే కదా. ఇక్కడనేమో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నాడు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు బోధించినప్పుడు మాత్రం ఆయన అంటున్నాడు, మీ పితరులు మన్నాను తినినను చనిపోయిరి.
58వ వచనంలో అంటాడు, ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినినను చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము ప్రభు శరీరమై ఉన్నది, ప్రభు రక్తమై ఉన్నది. దీనిని తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ప్రభు అంటున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం కనుక మీ ఒంటికి, మీ మనసుకు, మీ హృదయానికి మీరు కనుక అప్లై చేసుకుంటే, యేసుక్రీస్తు నామంలో ఇది నెరవేర్చబడునుగాక. మీరు రోగులు కాకపోదురుగాక. ఆమెన్. ప్రత్యక్షతతో కూడినటువంటి సందేశం ఇది. రెవల్యూషన్, ప్రత్యక్షత. నా శరీరము, నా రక్తము. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తం తాగువాడు నాకు పాత్రుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి పాత్రుడంట? నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నాకు పాత్రుడు. ప్రభువా, నేను కాలి పాత్రనేసయ్యా, నన్ను నింపు. అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన పాత్రవు. ఆమెన్. ఎప్పుడు? ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగినప్పుడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాకు పాత్రుడు, వాణ్ణి అంత్య దినములలో లేపుదును. అయితే ఆయన అంటున్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాని యందు నేను, వాడు నా యందు. ప్రైజ్ ది లార్డ్. నా శరీరం తిని, జాగ్రత్త, ఇది ఎప్పుడు మీ మనసులో ముద్రపడిపోవాలి మాటలు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాని యందు నేను, అతనిలో నేను, వాడు నా యందు. ఆమెన్. అంటే శరీరం తిని రక్తం త్రాగినప్పుడట క్రీస్తు నాలో ఉంటున్నాడట. నేను ఆయన శరీరాన్ని తిని రక్తం త్రాగినప్పుడు ఆయన నాలో ఉంటున్నాడట, నేను ఆయనలో ఉంటున్నామట. ఆమెన్. బైబిల్ మాట అబద్ధమా? ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. ఇది ప్రవక్తలు, అపోస్తులు చెప్పిన మాట కూడా కాదు. స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన మాటలు ఇవి. కనీసం అపోస్తుల అనుభవాలను బట్టో, లేకపోతే కొంచెం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు అయితే సంఘంతో మాట్లాడుతున్నాడు, శిష్యులైనటువంటి మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన నా శరీరము తిని నా రక్తం త్రాగువాని యందు నేను, ఆమెన్, వాడు నా యందు నిలిచియుందుము. ప్రైజ్ ది లార్డ్. అంటున్నాడు, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక. ఎవరు పంపారు? జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించునట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఎవరి మూలంగా జీవిస్తాడంటే ఆయన తినేవాడు? యేసే మూలంగా, ఆయన మూలంగా. ఆయన అంటాడు, నా తండ్రి, జీవము గల నా తండ్రి నన్ను పంపెను గనక, జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఆమెన్. అంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాని యందు నేను, ఆమెన్. ఎప్పుడైతే నువ్వు ఆయన శరీరం తీసుకుంటున్నావో, ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడైతే నువ్వు ఆయన రక్తం తీసుకుంటున్నావో ఆయన నీలోకి వస్తున్నాడట. ఆమెన్. నీకు తెలియదు కానీ నువ్వు ఆయనలోకి వెళ్తున్నావు. మీరిద్దరూ ఏకమవుతున్నారు. ఆమెన్. ఆయన నేను ఏకమవుతున్నాం. నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలంగా. అంటే మనం జీవించే జీవితం క్రీస్తు మూలంగా మారిపోతుంది. ఆమెన్. క్లియర్గా తీసుకోండి. ఇందులో బలంగా నాటబడితే ఇందులోకి వస్తుంది.
యేసుక్రీస్తు తండ్రి మూలంగా జీవించినట్టే ఆయన తినివాడు ఎవరి మూలంగా జీవిస్తారు? యేసుక్రీస్తు మూలంగా. ఆమేన్. యేసుక్రీస్తు మూలంగా. ఇది సాతాను ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకోరు? సాతాను, అపవాది ఒప్పుకోకుండా నీ రోగాలు నీయే, నీ దరిద్రం నీదే, నీ ఏడుపు నీదే, నీ నొప్పులు నీయే, నీ పెంట నీదే, ఏం మారలేదు వాడు నీతో మాట్లాడతాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులతో మాట్లాడతాడు. నువ్వేనా నడుస్తుంది? ఒక్కసారి గాలిని చూశాడు, మునగడం ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. మార్త చూడండి, యేసుక్రీస్తు ప్రభు రాగానే ప్రభుతో అంటుంది, బోధకుడా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఓ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసమో మార్తది. నిజంగా షీ ఈజ్ వెరీ గ్రేట్ ఫెయిత్, వెరీ గ్రేట్ఫుల్ ఫెయిత్, షీ హ్యావింగ్ వెరీ గ్రేట్ఫుల్ ఫెయిత్. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం. బోధకుడా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడే కాదు, నువ్వు చనిపోనివ్వవుగా అంటే అంత అధికారము యేసయ్యకు ఉందని నమ్ముతున్నామే. మరలంటది, అయినా నువ్వేమడిగినా తండ్రి ఇస్తాడు కదా, తండ్రి దయచేస్తాడు. వావ్, ఇంకొంచెం గొప్ప విశ్వాసం ఉన్నదే గొప్ప విశ్వాసం. ఆ గొప్ప విశ్వాసం కన్నా మరి గొప్ప విశ్వాసం. అయినను తండ్రి నువ్వేమడిగినా దయచేయను కదా, అంటే ఇప్పుడు కూడా నువ్వేమైనా చేయగలవు తండ్రిని అడిగి. వావ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ప్రభు అంటాడు నువ్వు మహిమను చూస్తావని. అక్కడ అది రాయబడలేదు. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మార్తా అంటది, బోధకుడా ఇప్పటికి 4 రోజులు గడిచిపోయినాయి, రాయి దొర్లించండి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తుంటే, బోధకుడా ఇప్పటికి 4 రోజులు గడిచిపోయి, చెప్పలేదా మార్తా నీతో నమ్మితే మహిమను చూస్తావని? ఆమేన్. నువ్వు నమ్మితే ఏం చూస్తావు? మహిమను చూస్తాను చెప్పలేదా నీకు? అంటే విశ్వాసము ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, చర్చిలోకి వచ్చినప్పుడు ఇంకోలాగా ఉంటుంది, మళ్ళీ చర్చ్ మెట్లు దిగేటప్పుడు ఇంకోలాగా ఉంటుంది, మళ్ళీ సడన్ ప్రాబ్లంలోకి వచ్చినప్పుడు మరోలా ఉంటుంది. ఓ ప్రైజ్ ది లార్డ్. ఒక్క ప్రాబ్లంలోకి వెళ్ళినప్పుడు మరోలాగా ఉంటుంది. ఎవరైనా మీదికి గొడవకు వస్తుంటే విశ్వాసం ఇంకోలాగా మారిపోతూ ఉంటుంది. వాళ్ళు బూతులుగా తిడితే విశ్వాసం ఏమవుతుందో నాకు తెలియదు. ఇంకా కొందరు ఏమంటారంటే, అన్న నువ్వు చెప్తున్నప్పుడు అయిపోయింది ఇంకా నేను జయించాను అనిపిస్తుంది అన్న. అరే వావ్, ఎంత బాగుందో తెలుసా, వింటుంటే దేవా అనిపిస్తుంది. కానీ ఆ ప్రాబ్లం ఎదురైనప్పుడు, ఆ సమస్య ఎదురైనప్పుడు మరలా ఎందుకో ఓ దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అలా అవుతుందో తెలుసా? అదే వాక్యాన్ని మరలా వినాలి. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతుందా? నిన్న తిన్నావు భోజనం, నిన్న తిన్నావా అన్నం? 3 పూటలు, ఉదయం మధ్యాహ్నం రాత్రి. ఎంతో కొంత శక్తి వస్తుంది మన ఒంటికి కదా. ఈరోజు నిన్న 3 పూటలు తిన్నాం కదా, ఈరోజు ఏదో ఒక పూట తినేద్దాం అనుకుంటే ఎలా ఉంటుంది ఒంటికి, శరీరానికి కదా? ఎందుకని? దానికి ఇవ్వాల్సిన ఆహారం అది, అంతే. నువ్వు ఎలా ఉన్నావని అనవసరం, నీకు అప్పులు ఉన్నాయా, నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకు అనవసరం. మోజెస్ ఇట్స్ చూడు ఏం చూస్తున్నాడు, వింటున్నారా? ఎలా ఉన్నావు అని అనవసరం, శరీరానికి ఇవ్వాల్సింది ఇవ్వాలి టైంకి, అంతే. ఇచ్చినప్పుడే అది ఎనర్జెటిక్గా ఉండగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మకు అలాగే ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. చర్చిలోకి వచ్చిన, మందిరంలోకి వచ్చినప్పుడు అన్న ఉద్యోగం ఎలా వస్తుంది, నీ ఇంట్లో కూడా ఆ ఉద్యోగం వస్తుంది. నువ్వు పాటలు వినాలి, ఆరాధన పాటలు వినాలి, చెప్పబడిన వాక్యం నువ్వు మరలా వింటుండాలి. ప్రైజ్ ది లార్డ్. అరే ఆడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు పెట్టుకొని ఎడిటింగ్ చేస్తుంటే నాకు తెలియకుండా నేను హల్లెలూయా అంటున్నాను, నాకు తెలియకుండా నేనే చప్పట్లు కొట్టుకుంటాను, దేవుడికి స్తోత్రం కలుగును. అంటే పరిశుద్ధాత్ముడు ఎంత బలంగా కార్యం జరిగిస్తున్నాడు. ఎడిటింగ్ చేస్తుంది నేను, కానీ అక్కడ మాట్లాడింది ప్రభు. ఎడిటింగ్ అక్కడ నేను చేస్తుంది నేనే, కానీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా ఎడిటింగ్లో. నేను ఆ మాటలు ఎడిటింగ్ మర్చిపోయి దేవుడికి స్తోత్రం కలుగును కాక. అంటే నువ్వు అది వింటుంటే ధ్యానిస్తుంటే, బైబిల్ ముందు పెట్టుకోవాలి, వాక్యం వింటుండాలి. బైబిల్ మత్తయి సువార్త 3వ అధ్యాయం, ఓకే మత్తయి సువార్త 3వ అధ్యాయం, అక్కడ పాజ్ చేసి 3వ అధ్యాయం ఏ వాక్యం ఉంది, పాస్టర్ గారు ఏ వాక్యం గురించి చేయమన్నారు, ఓకే దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఎస్ ఇలా జరగాలి. అలా జరగకపోవడం వల్ల ఎలా అవుతుందంటే
మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభు శరీరం తీసుకుంటున్నాం అనుకుంటున్నారు, ప్రభు రక్తం తీసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ ఏమి మారట్లా. కానీ బైబిల్ చెప్తుంది చాలా మారుతుంది అని. ప్రైజ్ ది లార్డ్. ప్రభుని యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా శరీరం తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ఆమెన్. అయితే వాడు వాడిలాగా జీవించడు, నా మూలంగా జీవిస్తాడు. ఆమెన్. నేను తండ్రి మూలంగా జీవించినట్టు వాడు నా మూలంగా జీవించును. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు సిక్ అయినట్టు బైబిల్లో లేదు. మీరు అందరూ నా మాటలు వింటున్నారు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎప్పుడు మలేరియా రాలేదు, టైఫాయిడ్ రాలేదు, వైరల్ ఫీవర్ రాలేదు, జలుబు రాలేదు, దగ్గు రాలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు మంచాన పడినట్టు లేడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన మూలంగా నేను జీవిస్తున్నాను. ఆమెన్. అపవాదం అంటే నీ రోగం నీది. నా రోగం కాదది, నా రోగం లేదు నాలో, నాకు రోగం అనేదే లేదు. ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదాములో ద్వారా వచ్చింది రోగం. ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఆదాం రోగిగా ఉన్నాడా? ఏదైనా వనంలో ఆదాం అలసిపోయాడా? ఏదైనా వనంలో ఆదాము చాలా అలసటగా ఉంది అయ్యగారు, నేను ఈరోజు రాలేను ప్రార్థనకి అన్నాడా? చాలా నీరసంగా ఉంది, ఈరోజు నేను పాటలు పాడలేను అన్నాడా? ఇలాంటి అంటాడు ఆయన? ఎన్ని పశువులకు పేర్లు పెట్టాలి, నాకు చాలా టైర్డ్గా ఫీల్ అవుతున్నాను, నేను పేర్లు పెట్టలేను అన్నాడా? అనలేదు. ప్రతిరోజు ప్రైజ్ ది లార్డ్ యవ్వనంతో ఆరోగ్యంతో ఆదాము పర్ఫెక్ట్గా. ఎప్పుడు ఆదాం అలసిపోవాల్సి వచ్చింది? ఎప్పుడు ఆదాం పతనం అవ్వాల్సి వచ్చింది? ఎప్పుడు ఆదాం శ్రమలు చూడాల్సి వచ్చింది? ఎప్పుడు ఆదాం చెమట కాల్చాల్సి వచ్చింది? ఎప్పుడు ఆదాము ఆకలి అని ఎదురు చూడాల్సి వచ్చింది? ఎప్పుడు ఆదాము ఎడవాల్సి వచ్చింది? ఏదైనా వనంలోనో బయటనా? బయట. అవిధేయత చూపిన తర్వాతన చూపక ముందా? మరి ఆదాము అవిధేయతకు వచ్చిన ఫలానికి ముగింపు యేసుక్రీస్తు ప్రభువారు పలికాడా లేదా? పలికాడా? సిలువలో ఆయన ఏమన్నాడు? సమాప్తమైనది. ఆమెన్. సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? మొదటి ఆదాము ద్వారా వచ్చిన ప్రతి శాపము, పాపము, వ్యసనము, బంధకము, చోదన, వేదన, రోగము, వ్యాధి, ప్రతీది కూడా ఆయన సిలువలో అన్నాడు సమాప్తమైనది. ఆమెన్. ఫినిష్డ్. హల్లెలూయా. క్లోజ్. అందుకే పేతురు ఏమంటున్నాడు? మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. ఏ విషయమై చనిపోయాలంటే మనం పాపం విషయం ఎవరు బతికున్నారు? ఆదాము. పాపం విషయంలో ఎవరు బతికున్నారు? ఆదాము. పడిపోయిన ఆదాము. పాప విషయంలో పడిపోయిన ఆదాం బ్రతికున్నాడు. ఆ పాప విషయంలో బ్రతికున్నాడు. ఆ పాపంలోనే బిడ్డల్ని కన్నాడు. ఆదాము పోలికలో, ఆదాము స్వరూపంలో ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆదాము వంశావళి ఏదనగా ఆదాము తన పోలికలో తన స్వరూపంలో పిల్లల్ని కన్నాడు. ఇంకా దేవుని పోలిక, దేవుని స్వరూపం లేదు. ఆదాము పోలిక, ఆదాము స్వరూపంలో పిల్లల్ని కంటున్నాడు. ఆ శాపాన్ని అలా కొనసాగుతూ రోగము, బాధ, వేదన, అపవాదిలో ఉండే పాపిష్టి గుణాలన్నీ ఆదాము ద్వారా మనుషులలో పుష్కలంగా అయిపోయాయి. అందుకే ఒక్కడును లేడు. అంతేనా? నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ దారి తప్పారు. అయితే ఒక నీతిమంతుడు భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక పరిశుద్ధుడు వచ్చాడు, ఒక నీతిమంతుడు వచ్చాడు, ఒక పరిశుద్ధుడు వచ్చాడు. అయితే మొదటి ఆదాము ద్వారా నీతిమంతుడు, పరిశుద్ధుడు అనేవాడు పాపంలో పడితే, ఈ పాపమే ఎరగనటువంటి నీతిమంతుడు, పరిశుద్ధుడైన వాడు ఆ యొక్క ప్రతి విధమైనటువంటి శాపానికి, పాపానికి ముగింపు, వ్యాధికి, బాధకు ముగింపు పలకడానికి ఆయన భూమి మీదకి వచ్చి, ఆయన సిలువ మీద ఆయన చనిపోయి తిరిగి లేచి మనకు విడుదలను ప్రకటించాడు. చదువు, ఆ వచనం చదువు. మనము పాపముల విషయంలో ఒక్క నిమిషం. నీతి విషయమై దేని విషయం జీవించాలి? మనం నీతి విషయమై జీవించినట్లు. చదువునా? ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందేశాం. మనం ఆమెన్.
మనం పొంది ఉన్నాం. అపవాది మోసం చేస్తున్నాడు, అపవాది మోసం చేస్తున్నాడు. మళ్ళీ డంబానికి చెప్పొద్దు, డంబానికి మాట్లాడొద్దు, గంభీరంగా నేను హెచ్చులకు మాట్లాడొద్దు, నేనే మందులు వేసుకోను అని. నీ లోపల ఆ స్థాయి విశ్వాసం లేకపోతే, ఆ స్థాయి ప్రత్యక్షత లేకపోతే ఉపయోగం లేదు. డంబాలకు పోవద్దు. నువ్వు విశ్వాసంతో నమ్మితే, విశ్వాసంతో నువ్వు నడిస్తే, విశ్వాసంతో నువ్వు మాట్లాడితే, విశ్వాసంతో నీ అంతరంగంలో నుంచి అడుగులు వేస్తే ఈ మాట నీలో నెరవేర్చబడుతుంది. ఏమంటే ఆయన పొందిన గాయముల చేత. ఇప్పుడు నేను అంటున్నాను చూడండి, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని. ఆమేన్. వ్యాధులకు చోట్లేదు, రోగాలకు చోట్లేదు, నీరసానికి చోట్లేదు, అలసటకు చోట్లేదు, ఏదో అయిపోతుంది నాకు చోట్లేదు, ఏమవుతుంది నాకు చోట్లేదు, భయాందోళన ఏమవుతుందో, పిల్లలు చిన్నగున్నారు ఏమవుతుందో, నా వయసు 35 ఏమవుతుందో, నా వయసు 70 ఏమవుతుందో, నాకు బీపీ ఉంది ఏమవుతుందో, నాకు షుగర్ ఉంది ఏమవుతుందో, నాకు కొలెస్ట్రాల్ ఉంది ఏమవుతుందో, నేను లావు ఉన్నాను ఏమవుతుందో, నాకు థైరాయిడ్ ఉంది, ఏమీ అవ్వదు ఏమవ్వదు. ఎందుకంటే నీవు సిలువ రక్తంలో కడగబడ్డావు. నువ్వు ప్రభు శరీరమును తింటున్నావు, నువ్వు ప్రభు రక్తం త్రాగుతున్నావు. ఆయన శరీరం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనలోనికి ప్రవహిస్తున్న జీవము క్రీస్తుది. ఆమేన్. క్రీస్తులో ఉన్న జీవము తండ్రిది, క్రీస్తులో ఉన్న జీవము తండ్రిది, తండ్రి జీవము క్రీస్తులో ఉంది, క్రీస్తులో ఉన్న జీవము మనలోనికి వచ్చింది. కనుక మనము రోగులము, వ్యాధిగ్రస్తులము కాము. అపవాది మోసం చేస్తాడు. ఎన్నోసార్లు నేను అనుభవించి చూశాను. ప్రత్యక్ష సాక్ష్యం నేను మీ ముందు. డెంగ్యూ పాజిటివ్ వచ్చింది, ఒక ప్లేట్లెట్స్ పడట్లా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. డెంగ్యూ వచ్చిన తర్వాత మనుషుల్ని ఏం చేయగలుగుతుందో తెలుసా? రక్త కణాలు పడేస్తుంది. రక్త కణాలు పడేస్తే ఏమవుతుంది? ఆ మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. ఇప్పుడు కాదు, ఒక 5-6 ఏళ్ల క్రితం మాట ఇది నేను చెప్పేది. 4-5 ఏళ్ల క్రితం డెంగ్యూ మాట నేను చెప్పేది. ఇప్పుడు అసలు ఇంట్లో ఒక్కొక్కరు ఎలా పడిపోతున్నారు జ్వరాలతో అంటే అలా పడిపోతున్నారు. అసలు లేవట్లా అయ్యా, బాత్రూంలో వాష్రూమ్లో కూర్చుంటే లేవట్లేదయ్యా. ఎంత ఘోరంగా బాధలు చెప్తున్నారో, ఎంత బలహీన పడుతున్నారో. ఒక్కరికి వచ్చారనుకోండి, మొన్న ఆ మధ్య ఒక సోదరుడు వచ్చాడు, తన పాపని తీసుకొచ్చాడు. నెక్స్ట్ డే అనుకుంటా తను వచ్చి అంటున్నాడు, సార్ 2 రోజులే టోకెన్ ఇచ్చేయండి మా మిస్సెస్కి అన్నాడు. ఏంటిది ఇలా ఉన్నాను? 2 రోజులే, నిన్న మా పాపని తీసుకొచ్చానా, ఇవాళ నేను వచ్చానా, 2 రోజులు ఆగండి మా మిస్సెస్ కూడా వస్తుందండి. 2 రోజులు కాదు, నెక్స్ట్ డే వచ్చేసాడు. ఆయన రాలా, వేరే వాళ్ళు పట్టుకొని వచ్చారు, ఇద్దరు ఊగుకుంటూ వచ్చారు. అదే నేను కూడా చాలా ఆశయంగా, అదేంటది ఎల్లుండికి ఇవ్వన్నావు టోకెన్, ఇదేంటి ఈరోజే వచ్చావు అంటే, అలా కరుణించాడు దేవుడు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఎంత మంచి విశ్వాసం ఉంది లోకంలో జనులకి. ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళు తుమ్ముతున్నారు, వాళ్ళు దగ్గుతున్నారు, నాది ఒకటే షట్టరు, ఒకటే క్యాబిను, నా క్యాబిన్లో వస్తారు, తుమ్ముతారు, దగ్గుతారు. మరి బట్ట అడ్డు పెట్టుకోరా బాబు అని చెప్తుంటాను. చెయ్యి అడ్డు పెట్టుకోరా, ఎందుకు బయటకు వెళ్ళిపోవచ్చు. అయినా ఆగుతారా? ఒకటి తుమ్మేవాడు తుమ్ముతాడు, దగ్గేవాడు దగ్గుతాడు. నమ్మండి దేవుని సంగమా, ఒక్క మాట మీరు నమ్మితే ఇది మీ పట్ల నెరవేర్చబడుతుంది. నీ పక్కన 1000 మంది కూలీలను, నీ కుడి పక్కన 10,000 మంది కూలీలను అపాయము నీ యొద్దకు రాదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మితే జరుగుతుంది, నమ్మకపోతే జరగదు. ఎందుకు ఈ మాట ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నామంటే, ధ్యానం చేయగలుగుతున్నామంటే, కొరింథీయులకు రాసినప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీలో అనేకులు బలహీనులవుతున్నారు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అంటే ప్రభు శరీరం అయోగ్యంగా తింటే వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, ప్రభు శరీరం అయోగ్యంగా తింటే బలహీనులవుతున్నారు, ప్రభు శరీరం అయోగ్యంగా తింటే నిద్రిస్తున్నారు. అయోగ్యంగా అంటే
అమ్మా ఇంకా ఇంకా ఎస్, ప్రైజ్ ద లార్డ్. ట్రూ ఆన్సర్ అక్కడే ఉంది కదా, చదువుతున్నాం కదా మనం. చదవండి సార్, చదువు. ఇది మీ కొరకైన నా శరీరము. 28వ వచనం చదివాను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకుంటాడు? ఒక్క మాట ఎగ్జాంపుల్, జస్ట్ ప్లీజ్ వెయిట్. ఏమని పరీక్షించుకుంటాడు? కొంతమంది ఏం చెప్తారంటే పరీక్షించుకోవాలి, శుద్ధీకరించుకోవాలి, శుద్ధీకరణ కూటంలోని పెడతారు, కడుక్కుంటారట వాళ్ళని వాళ్ళు అడిగితే వేసే రక్తం ఎందుకు? ఇంకా నిన్ను నువ్వు కడుక్కుంటే నువ్వు ఇంట్లోనే కడుక్కో, ఇంకా నీకు చర్చితో పనే ఉంది కదా, నిజమా కదా? ఏం కడుక్కుంటావు నిన్ను నువ్వు? ఒప్పుకో చాలు. కడుక్కోవటం నీ వల్ల కాదు, ఒప్పుకో, పశ్చాత్తాపడు, తప్పు లేదు. కానీ ఇక్కడ భావం అది కాదు, నిన్ను నువ్వు కడుక్కోమని కాదు. ఏమని చేయాలంట? తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది. చదువును. ఇది ఈ పరీక్ష చేసుకోవాలి. నువ్వేం తీసుకుంటున్నావు అని పక్క సోదరుడు అడిగితే ఏం చెప్తావు నువ్వు? ప్రభు రొట్టె, ప్రభు శరీరం. రొట్టెనా శరీరమా? శరీరం అనే తినేవాడు జీవాన్ని పొందుకుంటాడు, రొట్టె అనే తినేవాడు వ్యాధిగ్రస్తుడు అవుతాడు. శరీరం తినేవాడు జీవాన్ని పొందుకుంటాడు, రొట్టె తినేవాడు వ్యాధిగ్రస్తుడు అవుతాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అంటాడు ఆయన. నేనే, నన్ను తినువాడు ఎల్లప్పుడూ రొట్టెని తినేవాడు జీవించడు, క్రీస్తును తినేవాడు జీవిస్తాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగి వాని యందు నేను, నా యందు వాడు. ఆయన శరీరం తిన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఆయన రక్తం త్రాగినప్పుడు, రొట్టె తింటే కాదు, ఏదో వంతుకు అందరు తీసుకుంటున్నారు, నేను తీసుకోకపోతే ఏమనుకుంటారో మళ్ళీ. అట్లొద్దు, అది కాదు. అది అందరు తీసుకుంటున్నారని నేను తీసుకుంటాను, అందరితో పాటు నేను చేతేస్తాను, అది కాదు నాన్న. నువ్వు తీసుకునేటప్పుడు నువ్వు ప్రభు శరీరం తినేటప్పుడు, ప్రభు శరీరము బల్ల కాదది. ఒక పాస్టర్ గారు అడిగారు, అయ్యా దాని గురించి వివరణ ఇవ్వండి అని. కొంతమంది బల అడుగుతారు, నిజానికి ఆయన నన్ను పరీక్షించడానికి అడిగాడు. ఆయన ఒక పాస్టర్. ఎట్లా మీరు, నేను బల్ల అంటాను, మీరు శరీరం అంటారు, ఎట్లా చెప్తారు చెప్పండి. నేను అన్నాను, నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు బల్లనే, ప్రైజ్ ది లార్డ్. నేను ఇలా ఎత్తి కృతజ్ఞతలు చెల్లించి విరిచేటప్పుడు అది శరీరం, ప్రైజ్ ది లార్డ్. నా చేతుల్లోకి తీసుకుంది రొట్టెనే, నేను కృతజ్ఞతలు చెల్లించి విరిచినప్పుడు అది ప్రభు శరీరము. నా చేతుల్లో తీసుకున్నప్పుడు ద్రాక్షరసమే, నేను ఎత్తి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు అది ప్రభు రక్తము. అంటే ఆ సౌండ్ లేదా పాస్టర్ గారి దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఆన్సర్. నిజానికి నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి చెప్పిన ఆన్సర్ అది, ప్రైజ్ ది లార్డ్. నేను క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతుంటే ఆయన కొంచెం తెలివైన వాడు అనిపించుకోవడానికి నన్ను ప్రశ్న అడిగాడు. నాకు తెలుసు కదా నేను తెలివిలేనని. ఆయన అనుకున్నాడు వీడు తెలివి లేనివాడేమో అనుకున్నాడు, కానీ తెలివి గలవాడు కూడా ఈయనలో ఉన్నాడని ఆయన తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నిజంగానే ఆయన ఊహ నిజమే, ఒకటి నిజం ఆయన ఊహలో ఏంటంటే వీడికి అంత తెలివి ఉందా అంటే నిజంగానే లేదు. ప్రైజ్ ది లార్డ్. లేదు. తెలివి ఉందా? లేదు. జ్ఞానం ఉందా? లేదు. కానీ అంతకు మించిన జ్ఞానం గలవాడు, తెలివి గలవాడు ఒకడు ఉన్నాడు. ఆమేన్. ఆయన జవాబిచ్చువాడు, ఆయన మాట్లాడువాడు. చాలామంది రొట్టె అని తీసుకుంటున్నారు, వాళ్ళు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. ద్రాక్షరసం అని తీసుకుంటున్నారు, వాళ్ళు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, వాళ్ళు బలహీనులు అవుతున్నారు, కొందరు నిద్రిస్తున్నారు. అయితే శరీరం అని తీసుకున్న వారు మాత్రం జీవం పొందుకుంటున్నారు. ఆమేన్. ఈ శరీరం తిన్నవారు ఆ శరీరంలో ఉన్న గాయాల ద్వారా స్వస్థత పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమవుతుందా? ఇక్కడ శరీరమును తీసుకొని తిన్నవారు ఏం తిన్నారు? మీరు ఏం తిన్నారు? శరీరం తిన్నారు. ఎవరి శరీరం? ప్రభు శరీరం తిన్నారు. కాబట్టి ప్రభు శరీరంలో ఉన్న గాయాల్లో ఉన్న స్వస్థత మీ ఒంట్లోకి వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న ప్లీజ్ నన్ను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభు పేరిట,
మీరు ప్రార్థన చేసుకోండి, మీరు మాట్లాడుకోండి, మీతో మీరు మాట్లాడుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ శరీరంలో ఉన్న గాయాల్లో ఉన్న స్వస్థత ఈ శరీరంలోనికి విడుదల చేస్తున్నాను. ఆమేన్. ఇట్లా ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. నీ శరీరంలో ఉన్న స్వస్థత, నీ గాయాల్లో ఉన్న స్వస్థత. ఆమేన్. నీ గాయాల్లో ఉన్న స్వస్థత. ఆయన నేను మరల ఒకటి, నీ మాటలు అబద్ధమని అయి ఉండాలా, లేదంటే నేనన్నా అబద్ధికుని కావాలా. ఆయన మాటలు అబద్ధమా? కాదు. అయితే నేనే అబద్ధికుని. మరి ఎవరు మారాలి ఇక్కడ? ఆయన మాట మారాలా, నేను మారాలా? నేనే మారాలి. అందుకే మనం ప్రార్థించాలి. ప్రభువా, ఇప్పటి వరకు జరిగింది కాదు ప్రభువా, ఇప్పటి వరకు వెళ్ళిపోయిన కాలం కాదు ప్రభువా, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. నేను నీ శరీరం తింటున్నా, నీ రక్తం తాగుతున్నా, నీలో ఉన్న జీవం నాలో ఉంది, నీలో ఉన్న జీవం నాలో ప్రవేశిస్తుంది, నీలో ఉన్న జీవం నాలో ఉంది కాబట్టి, నీలో ఉన్న జీవం నాలో ఉంది కాబట్టి, తండ్రిలో ఉన్న జీవం నీలో ఉంది, నీలో ఉన్న జీవం నిన్ను తినుట ద్వారా నాలో ఉంది కాబట్టి నేను వ్యాధులను జయించాను, నేను రోగాలను జయించాను, నేను పాపాన్ని జయించాను, నేను జయించాను. వ్యాధులకు చోట్లేదు, రోగాలకు చోట్లేదు. అవి నీ కావవి, అవి అధికారికంగా కావు, అనధికారికంగా వస్తున్నాయి అవి. జ్వరమా, నువ్వు నా బిడ్డ శరీరంలో ఉండటానికి నీకు హక్కు లేదు. నీకు తెలిసి వచ్చావో తెలియకొచ్చావో నాకు అనవసరం, కానీ నేను జీవము గల దేవుని శరీరం తినే ఆయన బిడ్డగా మాట్లాడుతున్నాను. జ్వరమా, నువ్వు వెళ్ళిపో, నా బిడ్డ శరీరంలో ఉండకూడదు యేసునామములో. ఆమేన్. ఎవరు ప్రార్థన చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి. నీకు విశ్వాసం ఉందిగా, తల్లిగా తండ్రిగా నువ్వు అధికారంతో నీ బిడ్డల మీద ప్రార్థించాలి. జ్వరాన్ని గద్దించాలి, జలుబును గద్దించాలి, ప్రతి రోగాన్ని గద్దించాలి, ప్రతి వ్యాధిని గద్దించాలి. ఎందుకంటే వాటికి అధికారం లేదు. నువ్వు గద్దించినప్పుడు దొంగలు వస్తారా? దొంగలు మెల్లిగా అలా వస్తారు. ఏయ్, ఎవరు నువ్వు అనగానే చూశాడురా నన్ను, పారిపోతాడా? దొంగలు వస్తాడు. దొంగ రానని చెప్పలేదు బైబుల్. దొంగ వస్తాడు దొంగిలించడానికి, హత్య చేయటానికి, నాశనం చేయడానికి వస్తాడు. కానీ ఏం చేయాలి మనం? వెంటనే నువ్వు దొంగవే, నీకు హక్కు లేదు ఇక్కడ, ఇది నీ కష్టం కాదు, నీ సొత్తు కాదు, నువ్వెట్లొచ్చావు? నీకు ఎక్కడ హక్కు ఉంది? ఇది క్రీస్తు సొత్తు, క్రీస్తుకు హక్కు ఉంది ఇక్కడ. క్రీస్తున్నాడు దీంట్లో, క్రీస్తున్నాడు నాలో, క్రీస్తున్నాడు నా బాజలో, క్రీస్తున్నాడు నా భర్తలో, నువ్వెట్లొచ్చావు? నీకు అధికారం లేదు. యేసు నామములో గద్దిస్తున్నాను, విడిచిపెట్టి వెళ్ళిపో జ్వరమా. ప్రైజ్ ది లార్డ్. పేతురు టైఫాయిడ్ జ్వరం వచ్చి వారం రోజులు పడుకోగా కడమ అపోస్తులు వచ్చి ప్రార్థన చేయగా పేతురు స్వస్థత పొందెను. ఉందా ఎక్కడన్నా బైబిల్? ఉందా? పేతురికి టైఫాయిడ్ వచ్చినట్టు, పౌలు గారికి డెంగ్యూ వచ్చినట్టు, యోహాన్ గారికి షుగర్ వచ్చినట్టు ఉందా? జాకోబు గారికి ఇంకేదో వచ్చినట్టు బైబిల్ ఎక్కడన్నా కనీసం ఎక్కడన్నా ఒక చోట చదవచ్చుగా. బైబిల్ అయితే అబద్ధం కాదు కదా, నిజమేనా కదా? కవర్ చేసుకుని రాయబడిందా బైబిల్? ఓపెన్గా రాయబడిందా? ఓపెన్గా రాయబడింది. కవరింగ్స్ లేవు బైబిల్లో. యథార్థంగా సత్యాన్ని రాయించాడు ప్రభు. ఆయన ప్రేమ లేఖ. నేనేమంటానంటే, మన దేవుడు మనకు అమితమైంగా ప్రేమించి రాసిన ఒక అద్భుతమైన ప్రేమ లేఖ. ఆమేన్. ఒక నిజమైన ప్రియురాలు తన ప్రియుడు రాసిన ప్రేమలేఖ రాగానే పరిగెత్తి ఆ లేఖను చింపేటప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ కదా, ఉంటుందా ఉండదా? పాత సినిమాలలో ఇప్పట్లో ఏం లేవు, దరిద్రాలు నిజమైన సినిమాలు అయిపోయినాయి ఇప్పుడు. కానీ పాత సినిమాల్లో అప్పుడు లెటర్సే ఉండేవి కాబట్టి ఎప్పుడో మిలిటరీలో ఉండేటటువంటి భర్త రాస్తే ఇక్కడ పల్లెల్లో ఉన్నటువంటి భార్య ఆ లేఖ కోసం పరిగెత్తి ఆ లేఖను తీసుకొని చదివేటప్పుడు అసలు ఆ లేఖ చింపుతుంటే ఒక భావోద్వేగం. నిజమా కాదా? ఎంత స్పెషల్ ఆ పరిస్థితి వేరే, ఆనందం వేరే. వాళ్ళ హస్బెండ్ ఎక్కడున్నాడు? మిలిటరీలో ఉన్నాడు. కానీ ఆయన రాశాడు లేఖ. ఆ లేఖకే ఇంత ఎగ్జైట్మెంటు. ఆయన ఏమన్నా వచ్చాడంటే, ఆయన రాసిన లెటర్ వచ్చింది, వాళ్ళు నేను చదివాను. ఆయన రాసిన లెటర్ కదా, ఇగో హల్లెలూయా. ఇది మన తండ్రి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మనకు రాసిన లేఖ ఇది. ఆమేన్. అందుకే చదివేట ఇష్టంగా, ప్రేమగా, గౌరవంగా చదవాలి మనం. బైబిల్ తీసేటప్పుడు నాకు ఎక్కడన్నా ఇట్లా బైబిల్ ఎవరో నిన్న మొన్న బైబిల్ ఎవరో కింద పెట్టేసేలారు, అక్కడ కింద ఫ్లోర్లో కింద పెట్టారు.
నేను ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను, ఎవరిదో బైబిల్ నేను గుర్తుపడుతుంది, అక్కడ కింద ఉంది. అరే బైబిల్ కిందది పెట్టారు అని తీసుకొని అలా అని అక్కడ పైన పెట్టాను. నా బైబిల్ని అయితే నేను ఎన్నిసార్లు కిస్ చేసుకుంటానో నాకు తెలియదు. టేబుల్ మీద పెట్టుకుంటాను. అక్కడ కొందరు ఏం చేస్తారంటే ఏదో మందులు ఇట్లా పెట్టబోతుంటారు బైబిల్ మీద. హే పక్కకు పెట్టు, ఓ సారీ సార్. చాలా మూల్యమైంది మనకిది, ప్రత్యేకమైంది, చాలా ప్రత్యేకమైంది. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనకు విలువైంది. ఆ మాట అబద్ధం కాదు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఆమేన్. ఈ మాటను నువ్వు స్వస్థత పొందేవు, నువ్వు పనికి మాలిన వేషాలు ఇయ్యకు నా దగ్గర. నువ్వు అర్థమైందా? ఎవరితో మాట్లాడాలి? ఈ శరీరంతో మాట్లాడాలి. ఇది పెంట వంటిది. ఇది పనికి మాలిన వాటికి లొంగుతుంది, పనికి మాలిన తీసుకొస్తుంది లోకంలోంచి, పెంటంతా తీసుకొచ్చి పెట్టుకుందామని చూస్తుంది. కాబట్టి ఏం చెప్పాలి? నువ్వు వ్యర్థమైన వాటికి లొంగొద్దు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాడా? మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నాం. దావీదు చెప్పుకునేవాడు, యోబు చెప్పుకునేవాడు, అవునా? చెప్పుకునేవారా కాదా? వాళ్ళ శరీరంతో మాట్లాడుకునేవాళ్ళు. పౌలు అయితే అంటాడు, పౌలు ఏమంటాడు? ఒక చెయ్యి నరికి దాంట్లో పడేసి, ఆ చెయ్యి నీకు అభ్యంతరంగా ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, పరలోక రాజ్యానికి చేరడానికి నీ కాలభ్రం అయితే కాలు తీసేయి, చెయ్యి అభ్యంతరం అయితే చెయ్యి తీసేయి, కన్ను అభ్యంతరం అయితే కన్ను తీసేయి, ఒక్క కన్నుతో పరలోకంలోకి వెళ్ళు చాలు, నీకు అది మేలు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి నా వైపు చూడండి. అంటే ఈ శరీరం ఏం చేస్తుందంటే అభ్యంతరాలు తీసుకొస్తుంటుంది. నాకు బలహీనత ఉంది, నాకు నీరసం ఉంది, నాకు కడుపు నొస్తుంది, నాకు కాలు నొస్తుంది, చెప్తా ఉంటుంది. నేను ఆయన శరీరం తిన్నాను, ఆయన శరీరం నాలో ఉంది, నాలో క్రీస్తున్నాడు. ఆమెన్, ఆమెన్. నాలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. ఆయన జీవం ఉంది నాలో. ఆమెన్. ఆయన జీవం ఉంది కాబట్టి నేను రోగిని కాను. యేసయ్య ఎప్పుడు సిక్కవలా, అపోస్తులు ఎప్పుడు సిక్కవలా? ఒక్కటి చెప్పనివ్వండి నన్ను. మనం మరణించవలసిన సమయం వస్తే ఈ శారీరకంగా, భౌతికంగా, ఈ లోకంలో మనము అలా వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడు ఏదైనా కారణంగా మనం వెళ్ళిపోవచ్చు. మహానుభావులు, ప్రవక్తలే వెళ్ళిపోయారు అలాగా. ప్రైజ్ ది లార్డ్. మరణకరమైన వ్యాధితో ఎలీషా మృతి చెందాడు, అవునా? దైవజనుడైన ఎలీషా మరణకరమైన వ్యాధితో మృతి చెందాడు. మరి ఏలియా అలా వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అలా వెళ్ళిపోయాడు. అంటే ఎలీషా తక్కువ అభిషేకింపబడ్డా? తక్కువ కార్యాలు చేశాడా? ఏలియాకు మించిన అభిషేకం ఎలీషా మీద. కానీ వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఉంటుంది మనకు, ఆ టైం, ఆ పీరియడ్, అలా వెళ్ళిపోతాం. కానీ ఉన్నంత కాలం మాత్రం దేవుడి క్రీస్తు జీవం మనలో పనిచేస్తూ ఉంటుంది. ఆమేన్. క్రీస్తు జీవం మనలో పనిచేస్తూ ఉంటుంది. నువ్వు క్లైమ్ చేయాలి, అది నువ్వేం చేయాలా? దాన్ని ప్రకటించాలంతే. నీ శరీరాన్ని ప్రకటించాలి. ఇది అలవాటు పడింది అలాగా. ఈ శరీరం ఎలా అలవాటు పడింది? 3 పూటలు పెడితే కానీ తృప్తి పడదు. 4వ పూట ఆప్షన్ ఉంది, తీసుకుంటావంటే నేను రెడీ అంటది. అంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఇవాళ ఆఫీస్ లేదంట, పడుకోవచ్చు అని చెప్తే నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత బాగుంటుందో శరీరం. అందుకే శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము బలహీనమైనది, ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మ సిద్ధముగా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు చూడండి, మీ ఆత్మలు ఉన్నంత సిద్ధంగా మీ శరీరాలు ఉండవు. కానీ బైబిల్ సెలవిస్తుంది ఏమంటే, నీవు ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల నువ్వు బ్రతికెదవు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు జీవించదవు. ఏం చేయాలంట? ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల. ఏంటి శారీరక క్రియ? అప్పుడే నడుములో నొప్పి, అప్పుడే కాళ్ళల్లో నొప్పి, అప్పుడే అరికాళ్ళలో నొప్పి. ఏమైంది అర్థం కాదు. అబ్బో నాకు నడవలేవట్లేదు, ఏమైంది అర్థం కావట్లా. ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైంది? అది నీ శరీరంలో ఉండకూడదు. నీకు అర్థమవుతుంది. నాకు అప్పుడు అర్థమైంది, నేను దాన్ని యేసయ్య నామంలో వెళ్ళగొడతాను. అది అనధికారికంగా వస్తుంది. నా మాట మీకు అర్థమైందా? అనధికారికంగా అంటే దానికి హక్కు లేదు. నువ్వు గద్దిస్తే వెళ్ళిపోతుంది ఆ వ్యాధి, నువ్వు గద్దిస్తే వెళ్ళిపోతుంది, నువ్వు హెచ్చరిస్తే వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి హక్కు లేదు, రైట్స్ లేవు. మరి నీలో రైట్స్ ఎవరికి ఉన్నాయి? క్రీస్తు జీవానికి ఉన్నాయి. ఆమేన్. ఎందుకు? నువ్వు తీసుకున్నావు క్రీస్తు శరీరాన్ని, నువ్వు క్రీస్తు శరీరం తిన్నావు, క్రీస్తు రక్తం తాగావు, క్రీస్తు నీలో ఉన్నాడు, నువ్వు క్రీస్తులో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి నీవు బలహీనురాలువు కాదు, నీవు బలహీనుడవు కాదు, నీవు రోగివి కావు. ఇక్కడ కొరింథీయులు అంటున్న మాట ఏంటంటే వాళ్ళు రొట్టెని తింటున్నారు. వాళ్ళు అక్కడ సందర్భం ఏమవుతుందో తెలుసా? ముగిస్తాను. అక్కడ సందర్భం ఏముంటుందంటే కొరింథీ పట్టణంలో ఒకేసారి వెళ్ళిపోతారు గుంపులుగా. ఏం తీసుకోవడానికి? రొట్టెలు, ద్రాక్షరసం తీసుకోవడానికి. ఎట్లా తీసుకుంటారో తెలుసా వాళ్ళు? ఒకళ్ళు 5 రొట్టెలు, ఒకళ్ళు 10 రొట్టెలు. ఎంతెంత ఉంటాయి రొట్టెలు? అవి ఇంత ఉంటాయి. అవి ఇంత వెడల్పు ఉంటాయి వాళ్ళ రొట్టెలు. అప్పట్లో రొట్టెలు ఇంత వెడల్పు రొట్టెలు. ఒకడు 5 రొట్టెలు, 10 రొట్టెలు, అందిన కాడికి రొట్టెలు పట్టుకొని వెనక్కి వచ్చేస్తున్నాడు. పట్టుకుని వెనక పోయి చూసే వరకు ముక్క కూడా లేదు. ఒకడు వెళ్ళి బాణం ముంచాడు ద్రాక్షరసం. ఏం చేశాడు? మగ్గు అలా ముంచి గడ పట్టిస్తూనే ఉన్నాడు. ఇంకా ముచ్చట్లేదు, మాట్లేదు. అక్కడ పౌలు అంటాడు, ఎరా మీకు ఇల్లు లేవా? ఏం దరిద్రం ఇది? పౌలు అంటాడు, మీకు ఇల్లు లేవా? ఆ మాట చూస్తారా ఒకసారి? అన్నపానం పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలు సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? పైన నుంచి చదువునా? ఒకడు మత్తుడు అవుతున్నాడంట. మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలి మరొకరు మత్తుడు. ఒకడికంటే ఆకలి అవుతుందంట. అంటే కడుపు నిండా తింటున్నారు. అది ఓర్ దేవుడా, అది యేసయ్య శరీరం అని తినట్ల వాళ్ళు. అప్పట్లో మరి కరువు దినాలు, దొరికిందే అంతే దాడి. ఎంత కుదిరితే అంత ద్రాక్షరసాన్ని, ఎంత కుదిరితే అన్ని రొట్టెలు. తినేవాడు తింటున్నాడు, ఎత్తుకెళ్ళేవాడు ఎత్తుకెళ్తున్నాడు. అప్పుడు ఆ మాట అంటున్నాడు, మీకు ఏంది? మీ ఇల్లు లేవా? అన్నపానాలు మీరు ఇంట్లో తినరా? మీరు ఇది ఏమనుకుంటున్నారు? ప్రభు శరీరము. అక్కడ ఒకడు వ్యభిచారం చేసి వచ్చి తింటున్నాడు, ఒకడు దొంగతనం చేసి వచ్చి తింటున్నాడు, ఒకడు పెళ్ళాన్ని కొట్టొచ్చి తింటున్నాడు, ఒక ఆమె వీధిలో గొడవ పడొచ్చి ప్రభు శరీరం తింటుంది. మీరు ఇట్లా తింటున్నందుకే మీరు రోగులు. అది కాదు ఇక్కడ బోధ. హలో సంగమా, వింటున్నావా? నాన్న, తమ్ముడు, చెల్లి, ఎక్కడి నుంచి వింటున్నావా నువ్వు? దాన్ని బోధ మార్చేశారు మొత్తం. అసలు ప్రభు శరీరం తీసుకోరా అంటే, అన్నా మేము ఎంత వాక్యమని చెప్తాం, మా చర్చిలో మేము బల్లియం తెలుసా? ఎందుకంటే ప్రభు శరీరం అది ఏం తెలుసా నీకు? అది తెలియదా? కొరింథీ 11వ అధ్యాయం చాలా ప్రమాదం అది. ఎందుకు? చాలా ప్రమాదం అది. కొంచెం తేడాగా ఇచ్చినామనుకో సావే. ఓరి దేవుడా, వాళ్ళకి అలా అర్థమవుతుంది. అది తీసుకోరట, ఇవ్వరట. ఇంకే జీవం ఎట్లా వస్తుంది? యేసయ్య ఎట్లా వస్తాడు? అంటే అపవాది ఎంత బాగా చేసుకొస్తాడు చూసావా? ఎంత బాగా, అసలు ఎంత భ్రమపరిచే ఆత్మ, ఎంత బాగా భ్రమపరుస్తుంది. అక్కడ వాస్తవం ఏంటి? సందర్భం ఏంటి? ఏ సందర్భంలో పౌలు చెప్తున్నాడు? ఇష్టానుసారంగా ప్రవర్తించి రోడ్ల మీద తిరిగి వచ్చి తింటున్నారా ప్రభు శరీరాన్ని వాళ్ళు? అట్లా తినట్లా. దండిగా రొట్టెలు అనుకొని, ద్రాక్షరసం అనుకొని, ఒకడు 5 రొట్టెలు, ఒకడు 10 రొట్టెలు, ఒకడు బాణ తాగి తిని తృప్తి పొంది ఒకడు మత్తుడు అవుతున్నాడంట. అరే ఎంత తాగావురా అంటే, ఎంత తాగాను అంటే వాడు తాగేసాడు, మొత్తం నింపేశాడు ద్రాక్షరసాన్ని. ద్రాక్షరసం కూడా ఎక్కువ తాగితే మత్తు వస్తుంది. ఎందుకంటే ద్రాక్ష పళ్ళు కదా, కొంచెం మత్తు వస్తాయి ఎక్కువ తాగితే. పులవనిదైనా కూడా, పులిసిందైతే మద్యపానమే. అది ద్రాక్షరసం పులిస్తే మద్యపానమే అవుతుంది. కానీ పులవందైనా ఎక్కువ తాగితే ఏమవుతుంది? మత్తు వస్తుంది. ఎస్, మత్తు వస్తుంది. ఎందుకంటే తీయగా ఉంటుంది చాలా. ద్రాక్షరసం అంటేనే మత్తు, పళ్ళు అంటేనే, పళ్ళ రసాలంటేనే మత్తు. అది తాగిస్తే మత్తడు. ఒకడు మత్తులు అవుతున్నాడంట, ఒకడు కడుపు నిండుతుందంట, ఒకడు ఆకలిగా ఉంటున్నాడంట. పౌలు అంటున్నాడు, మీకు ఇండ్లు లేవా? సిగ్గు తీస్తారా అన్య ప్రజల ముందట? ఏంటిది? అందుకే అక్కడ అన్నాడు, ప్రభు శరీరం అని వివేచింపక మీరు తింటే ఏమవుతారంటే రోగాలు వస్తాయి, బలహీనలు అవుతారు, చనిపోతారు. ప్రభు శరీరం అని తిన్నారా? హల్లెలూయా. అంతే. ఏమవుతుందంటే ఆయన జీవం మీలోకి వస్తుంది. ఆమేన్. ఆయన స్వస్థత మీలోకి వస్తుంది, ఆయన ఆత్మ మీలోకి వస్తుంది. ఆమేన్. నా శరీరం తిని నా రక్తం త్రాగువాని యందు నేను, వాడు
నా యందు నివసింతుము. ఆమేన్. ఎవని యందు నేను నివసింతునో వాడు బహుగా, ఎస్, ఎవని యందు నేను నివసింతునో వాడు బహుగా ఫలించును. ఇంకా అంటాడు యోహాను సువార్తలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అప్పుడు మీరు నా శిష్యులు అగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు శరీరాన్ని భయపడుతూ తిందామా, ఇష్టంతో తిందామా? ప్రైజ్ ది లార్డ్. భయంతో తిందామా, ఇష్టంతో తిందామా? ఇష్టంతో తిందాం. ప్రైజ్ ది లార్డ్. రోగాలను ప్రేమతో రానిద్దామా, యేసునామములో గద్దిద్దామా? చిన్నగా భరిద్దామా? పర్వాలేదులే, ఏదో ఒకటి ఉంటుంది మనిషి అన్నా, కానీ భరిద్దామా, యేసునామములో వెళ్ళకూడదామా? మళ్ళీ నాకు రేపటి నుండి ఎప్పుడన్నా చెప్తారా అయ్యగారు? ప్రతి వాక్యం ఒక సవాల్లాగా అవుతుందా? హల్లెలూయా. నిజంగా నమ్మండి మీరు, మనకు స్వస్థత దేవుడు చేశాడు. మన తండ్రి మనకు బ్యాంకులో మన పేరు మీద 10 కోట్ల రూపాయలు ఉంచాడు. నువ్వు వెళ్ళి నీ హక్కు, నీ స్వాతంత్రాన్ని, నీ హక్కును బ్యాంకు వాళ్ళకు చూపించి లాకర్లోంచి తెచ్చుకోవాలి. అప్పుడు నువ్వు అవి వాడుకోగలుగుతావు. నీ తండ్రి ఏం చేశాడు? నీ పేరు మీద లాకర్లో 1 కోటి రూపాయలు ఉంచాడు, 10 కోట్లు ఉంచాడు, గొప్ప ఆస్తిని ఉంచాడు. నువ్వు వెళ్ళి నువ్వు క్లెయిమ్ చేయాలి కదా నీ వారసత్వాన్ని. ప్రైజ్ ది లార్డ్. చేయాలా వద్దా? ఎస్. నువ్వు నిజంగా హక్కుదారుడు కాకపోతే కుదరదు, కానీ హక్కుదారుడువా కాదా? వారసుడివా కాదా? అయ్యావా లేదా? అయ్యో, నేను క్రీస్తు జీవం కలదాన్ని, నేను క్రీస్తు జీవం గలవాడిని. నువ్వు నాలో ఎట్లున్నావు? నువ్వు ఒకరోజు ఒక చోట దయ్యం మాట్లాడుతుంది, నాతో ఎదురు మాట్లాడింది. నేను అప్పుడే అడిగాను, మీకు అధికారం ఉందా దేవుడి ప్రవక్తతో ఎదురుపడి మాట్లాడడానికి అని. మాకు లేదు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఎప్పుడే నిన్ను బంధిస్తాను పాతాళంలో అంటే అంత మాత్రం పని మాత్రం చేయకు, నేను ఈ మనిషిని విడిచిపెట్టిపోతాను. ఆ పని మాత్రం చేయకు, ఈ మనిషి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. 6 సంవత్సరాల నుంచి ఉన్నాను కదా, నాకేం వద్దా, నేనేం తీసుకోవద్దా అడుగుతుందా దయ్యం. అంటే అనధికారికంగా వచ్చావు నువ్వు. నీ సొత్తా ఏమైనా కాదు, నా అనధికారికంగా ఉన్నావు. లేదు, నేను నా సొత్తే ఈమె. కొన్ని దయ్యాలు ఎలా ఉంటాయి తెలుసా? నా సొత్తే ఈమె, నేను చిన్నప్పటి నుంచి ఈమెతో స్నేహం చేస్తున్నాను, నేను ఈమెను విడిచిపెట్టాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అధికారము గల యేసుక్రీస్తు నామంలో అధికారము గల దేవుడి ప్రతినిధిగా ఈ మాట చెప్తున్నాను. ఈ మనిషి నువ్వు ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే అప్పుడు లోపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ అధికారాన్ని వాడాలి నువ్వు. ఆమేన్. నీ అధికారాన్ని వాడాలి. నీ అధికారాన్ని వాడి వాకిట్లో పక్కింటి వాళ్ళ చెత్త ఇంటి మీదకి వస్తే, పర్వాలేదు సిస్టర్ ఊడవండి, ఇటువైపు నేనే ఊడి చేస్తాను. ఎంతమంది ఉన్నారు ఇక్కడ అట్లా మంచిగా పక్కింటోళ్ళ చెత్త ఊడ్చేటోళ్ళు? ఊడుస్తారా పక్కింటోళ్ళ చెత్త? కదా. ఒక్కసారి, రెండోసారి, మూడోసారి, 4వ రోజు ఏమనుకుంటున్నాను? ఎన్ని రోజులు అనుకుంటున్నాను? రోజు నీ చెత్త ఎత్తుతుంటే ఎట్లా కనబడుతుంది నీ కంటికి? వాళ్ళకు తుప్పు వదిలిపోతుంది ఈ అరుపులకు కదా. మరి వాడు పనికి మాలిన చెత్త తీసుకొస్తున్నాడు. వాడు పక్కింటోళ్ళు చెత్తేస్తేనే ఒప్పుకోమన్నానా మనం? మరి వాడు అడ్డమైన రోగాలు తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాడు. ఇది యేసయ్య సొత్తు, యేసయ్య స్వాస్థ్యం. నువ్వు నా మహిమై ఉన్నావు, నువ్వు నా సొత్తై ఉన్నావు, నువ్వు నా ఆలయమై ఉన్నావు. ఆమేన్. మనం ఏమై ఉన్నాం? దేవుని ఆలయంలో ఎవడో తెచ్చేదో పెడితే మనం ఒప్పుకోవాలా? పోనీ ఆయన ఒప్పుకుంటాడా? ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఒక్కసారి ఆయన నామంలో నువ్వు అడుగు, ఆయన నామంలో గద్దించు, ఆయన ఒక్కసారి ఉప్పొంగుతాడు. వెళ్ళిపోతుంది ఆ దయ్యం పెట్టిన రోగం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. యజమానుడ వందనాలు నాయన. దేవా బిడ్డల శరీరాల్లో నాయన తండ్రి అనధికారికంగా ఏ అధికారము లేకుండా అపవాది
నాయనా, నీ సొత్తైన నీ ప్రజలైన నీ బిడ్డలలో ప్రవ్వా, మరి దయ్యము దుష్టుడు నాటిన ప్రతి రోగము వ్యాధి యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి విధమైన వ్యాధిని, పేరు పెట్టబడిన ప్రతి విధమైన వ్యాధిని యేసు నామములో గద్దిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో బీపీ, షుగర్, థైరాయిడ్ యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. యేసుక్రీస్తు నామములో రిపోర్ట్స్ నార్మల్ అవునుగాక. గ్యాస్ట్రైటిస్ యేసు నామములో తొలగిపోవునుగాక. అల్సర్స్ యేసు నామములో హీల్ అవునుగాక. కడుపులో గడ్డలు, కంతులు యేసు నామములో కరిగిపోవునుగాక. పైల్స్, ఫిస్టిలా, ప్రెజర్, సైనసైటిస్ యేసు నామములో తొలగిపోవునుగాక. కీళ్ళవాపులు, కండరాల నొప్పులు, నరాల బలహీనతలు యేసు నామములో వ్యాధులు తొలగిపోవునుగాక. దీర్ఘకాలిక వ్యాధులు, సైనసైటిస్, మైగ్రేన్ యేసు నామములో తొలగిపోవునుగాక. యేసుక్రీస్తు నామములో పేరు పెట్టబడిన ప్రతి వ్యాధి తొలగిపోవునుగాక. కంటి చూపు మెరుగవునుగాక. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు కళ్ళజోడ్లు పెట్టుకుంటున్న వాళ్ళ కళ్ళజోడ్లు క్యాన్సల్ అయిపోనుగాక. యేసు నామములో కంటి చూపు మెరుగవునుగాక. యేసు నామములో కంటి చూపు మెరుగవునుగాక. యేసు నామములో కంటి చూపు మెరుగవునుగాక. ఎముకలు సత్తువ పొందుకొందునుగాక. ఎముకలు సత్తువ పొందుకొనుగాక. వెన్ను ఎముకలు, మోకాళ్ళు యేసు నామములో చీలబండలు బలం పొందుకొనుగాక. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో గర్భసంచి, గడ్డలు, ఋతుక్రమాలు ప్రతిదీ యేసు నామములో స్వస్థత పొందునుగాక. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ యేసు నామములో తొలగిపోవునుగాక. అనధికారికంగా శరీరంలోకి ప్రవేశించిన చర్మ వ్యాధులు, సోరియాసిస్, కుష్టి వ్యాధులు యేసు నామములో తొలగిపోవునుగాక. యేసుక్రీస్తు నామములో పేరు పెట్టబడిన ప్రతి వ్యాధి తొలగిపోవునుగాక. డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. ఎస్ లార్డ్, ఎస్ మాస్టర్, ఎస్ లార్డ్. నాజల్ పాలిప్స్, సైనసైటిస్, ఎలర్జీస్, దురదలు యేసు నామములో, తుమ్ములు, దురదలు, జలుబులు, ఆస్తమా, లంగ్స్ క్యాన్సర్, ఊపిరితిత్తులలో నిమ్ము, కఫం, నిమోనియా, టీబీ యేసు నామములో తొలగిపోవునుగాక. అనధికారికంగా శరీరంలోకి వచ్చిన ప్రతి రోగాన్ని, వ్యాధిని వెళ్ళగొడుతున్నాను యేసు నామములో. ట్యూబర్క్లోసిస్, క్యాన్సర్స్, టీబీ, క్యాన్సర్ యేసు నామములో తొలగిపోవునుగాక. టీబీ సెల్స్, క్యాన్సర్ సెల్స్ యేసు నామములో చనిపోవునుగాక. ఎస్ లార్డ్. బిడ్డల శరీరాల్లో ఏ రోగమో వ్యాధి నిలవకపోవునుగాక. బిడ్డల శరీరాల్లో ఏ రోగము వ్యాధి నిలవకపోవునుగాక. నీ దాసుడిగా, అధికారము గల నీ ప్రతినిధిగా యేసు నామముల మాట విడుదల చేస్తున్నాను. నిశ్చయముగా నీ స్వస్థత యేసు నామముల బిడ్డలము మేము అనుభవించుదుముగాక. మేము అనుభవించుదుముగాక. యేసు నామముల స్వస్థతను అనుభవించుదుముగాక. మీరు స్వస్థత పొందితిరి అన్నమాట మాలో నెరవేర్చబడునుగాక. యేసు నామములో నెరవేర్చబడునుగాక. నీవు పొందిన గాయముల ద్వారా మేము స్వస్థత పొంది ఉన్నాము. ఎస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేస్తూ, ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.